56 లక్షలకే 4 సంవత్సరాల పాత ఇల్లు. ఇదెక్కడ అనుకుంటున్నారా? మన మునుగనూరులో మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. దీనికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇల్లొచ్చేసి మునుగనూరులో ఉంటుందండి. మునుగనూరు మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. ఇక హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుందండి. సాగర్ హైవే ఇంజాపూర్ నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుందండి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుందండి. ఇక ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నట్టయితే ఇల్లొచ్చేసి 100 గజాల్లో ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుందండి. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇక మనకు ఎస్ఎఫ్టీ వచ్చేసి కింద 900 ఎస్ఎఫ్టీ ఉంటుందండి. పైన కూడా ఒక రేకుల రూమ్ ఉంటుందండి. అదొక 300 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉండడం వల్ల మనకు టోటల్‌గా 1200 ఎస్ఎఫ్టీ అయితే వచ్చిందండి. మన ఇంటి ముందు మనకు డ్రైనేజ్ అయిపోయింది. మున్సిపల్ వాటర్ కనెక్షన్ వచ్చింది. అన్ని రకాల సదుపాయాలు అయితే వచ్చేసాయండి. అన్ని ఇళ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్‌లో మన ఇల్లు అయితే ఉంటుందండి. ఇక పార్కింగ్ విషయానికొస్తే 2 బైకులు ఈజీగా పట్టే విధంగా ఉంటుందండి. ఒక చిన్న కార్ అయితే పట్టగలదు ఇక్కడ. పార్కింగ్‌లో కూడా మంచి అద్భుతమైన టైల్స్ అయితే ఏసారండి. ఇటు పక్కన చూసుకుంటే అయితే ఇది మెట్ల కింద కూడా మంచి వాష్ ఏరియా ఉంటుందండి. ఇక మనము ఇంటి లోపలికెళ్ళి పూర్తి విషయాలైతే తెలుసుకుందామండి. ఇటు చూడండి, ఫ్లోరింగ్ కూడా చాలా అద్భుతంగా చాలా నీట్‌గా ఉందండి. మనకి ఇంట్లో రాగానే అన్ని కలర్‌ఫుల్‌గా చాలా నీట్‌గా ఉన్నాయండి. ఈ కలర్స్ అన్నీ కూడా మనకు స్టార్టింగ్‌లో వీళ్ళు పర్చేజ్ చేసిన 4 ఇయర్స్ కింద ఏ కలర్స్ అయితే వాడారో అవే ఉన్నాయండి. బిల్డర్ కూడా చాలా మంచి క్వాలిటీతో కట్టాడండి. మీరు ఒక్కసారి గమనించగలరు. ఇటు చూస్తే మనకు మాస్టర్ బెడ్‌రూమ్ ఉంటుందండి. విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా మనకు 6x6 బెడ్ పట్టగా కూడా చాలా స్పేస్ ఉందండి. ఇక్కడ చూడండి, బీరువా పెట్టుకున్నారు. తర్వాత మంచి సామాన్ అయితే పెట్టారండి. అన్ని రకాలుగా స్పేషియస్‌గా ఉందండి. పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారండి. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. ఉన్న దాంట్లో చాలా నీట్‌గా ఉందండి. ఇక హాల్‌లో మనకు టీవీ యూనిట్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. పైన ఫాల్ సీలింగ్ చాలా నీట్‌గా వచ్చింది. ఇటు పక్కన చూసినట్టయితే మంచి డైనింగ్ టేబుల్ ఏరియానైతే సెట్ చేసుకున్నారండి. ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా మంచి స్పేస్ అయితే ఉందండి. ఇటు పక్కన మనకు కామన్ బాత్రూమ్ ఉంటుందండి. కామన్ బాత్రూమ్ కూడా వెస్టర్న్ కల్చర్‌లో ఇచ్చారండి. చాలా నీట్‌గా ఉంటుందండి. కిచెన్‌లో చూసుకున్నట్టయితే ఒక ఇద్దరుండి వంట చేసుకునే విధంగా చాలా అద్భుతంగా ఉందండి. మీరు చూడొచ్చు. కిచెన్‌లోనే ఒక చిన్నగా మనకు పూజ గదినైతే ఇచ్చారండి. కిచెన్ ఆనుకునే ఇటు పక్కన చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ఉంటుందండి. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా నీట్‌గా ఉంటుందండి. ఒక ఇద్దరు పిల్లలు ఉండడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక చిన్న దివాన్ ఏసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. దీంట్లో కూడా మనకు ఒక బీరువానైతే పెట్టారండి. ఉన్న దాంట్లో సెల్ఫ్‌లు కూడా చాలా అద్భుతంగా ఇచ్చారండి. మనకు పైన కూడా దీనికి ఫాల్ సీలింగ్ చాలా అద్భుతంగా ఉందండి. ఈ రూమ్‌లో కూడా మనకు వెంటిలేషన్ పరంగా 2 విండోస్ అయితే ఇచ్చారండి. వాస్తు పరంగా మనకు ఇక్కడ డోర్ కూడా ఇచ్చారండి. సెట్ బ్యాక్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. మీరు చూడొచ్చు. వెనక సైడ్ కూడా మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి చాలా నీట్‌గా ఉంది. వాష్ ఏరియా ఇచ్చారండి. ఇదొచ్చేసి సంప్ అండి. ఇది మనకు బోర్ అండి. అన్ని రకాల సదుపాయాలు చాలా నీట్‌గా ఉన్నాయండి. ఇక మనము పైనకెళ్ళి పైన రేకుల రూమ్ ఎలా ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకుందామండి. మెట్లెక్కి పైనకైతే వచ్చామండి. పైన చూస్తే మనకు చాలా నీట్‌గా ఫ్లోరింగ్ ఉంటుందండి. ఇక్కడ మనకు రేకుల రూమ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ పైన మనకు వాళ్ళు లాకేసుకొనెళ్లారు. ప్రెజెంట్ అయితే వాళ్ళు లేరు. కిటికీలోంచి మీకు చూపిస్తానండి, ఒకసారి చూడండి. ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్‌తోని ఉంటుందండి. ఉన్న దాంట్లో చాలా బావుంటుందండి. ఇక్కడ కూడా వీళ్ళు రెంట్‌కి ఇచ్చారండి. ఇక దీని టోటల్ ప్రైస్ వచ్చేసి మనకు 56 లాక్స్ చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదండి. నెగోషియబుల్ ఉంటుందండి. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, బ్యాంక్ లోన్ కావాలన్నా దగ్గరుండి మేమే ఇప్పిస్తామండి. ఈ ప్రాపర్టీ గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా పైన చూపించే మా నంబర్‌కి కాల్ చేయగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.